हरिः ओम् शन्नो मित्रस्यं वरुणः शन्नो भवत्पर्यमा नमो ब्रह्मणे नमस्ते वायो वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ शिवाय नमः ॐ महेश्वराय नमः ॐ शम्भवे नमः आश्यामकोमल विशालतनम् विचित्रवासो वासनम् अरुणोत्पलदामहस्तम् उत्तुङ्गरत्नमकुटम् कुटिलाग्रकेशम् సాకారం ఇష్టవరదం శరణం ప్రపద్యే. చిన్నారులిద్దరూ ఎంత బాగా పాడారండి. ఎవరమ్మా మీరు? మీతో పండు వచ్చాము జడ్జి గారు. మీరు ప్రతిరోజు ఇదే సమయానికి ఇక్కడికి వస్తారని తెలుసుకుని వచ్చాం. ఇది నా చెల్లెలండి, పేరు మణిదీపిక. వీడు నా అన్నయ్య అండి, పేరు మణికంఠుడు. మా నాన్నగారు అయ్యప్ప స్వామి భక్తులండి. మేమిద్దరం ఆ స్వామి భక్త సాగుతులమని మా నాన్నగారు మాకు పేర్లు పెట్టారండి. పేర్లు బాగున్నాయా అండి? పేర్లు బాగున్నాయి, మీరు బాగున్నారు. ఇంతకీ నాతో పని ఏమిటమ్మా? మా నాన్నగారు ప్రతి సంవత్సరం శబరిమల జ్యోతిని చూడ్డానికి వెళ్తారండి. కానీ సంవత్సరం వెళ్ళలేరు కదండి. ఎందుకనమ్మా? మరి జ్యోతిని చూడ్డానికి వెళ్ళాలంటే ఇరుముడి కట్టాలి కదండి. ఇరుముడి కట్టాలంటే ముందు మాల వేసుకోవాలి కదండి. మరి మాల వేసుకోవాలంటే మీ పర్మిషన్ కావాలి కదండి. నా పర్మిషన్ దేనికి? మరి మా నాన్నగారిని అన్యాయంగా పోలీసులు జైల్లో పెట్టేశారు కదండి. జైల్లో ఉన్న వ్యక్తికి మాల వేయటమా? నో, వీలు కాదు. అమ్మా, భక్త రామదాస్ అంతటి వాడే శ్రీరామచంద్రుడు తన మరువు వినిపించుకోకపోతే ఆ సీతమ్మ తల్లితో విన్నవించుకున్నాడట. మీరే కదమ్మా మేము బుద్ధగా ఉన్నామని బాగా పాడుతున్నానని చెప్పారు. మీరైనా చెప్పండి అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్. పాపం పిల్లల్ని చూస్తుంటే జాలేస్తుందండి. మీరు ప్రయత్నిస్తే తప్పక వీలవచ్చు. సరే, ప్రయత్నిస్తాను. స్వామి, మీ పాదస్పర్శతోటి ఆ గోదావరి తల్లి ఎంత పులకించిపోతోందో. స్వామి, గురుస్వామి అక్కడ ఉన్నారు, మనం అడ్డదారిని పోదామా? అడ్డదారుల్లోనూ దొడ్డిదారుల్లోనూ పోయే కర్మ నాకేం పట్టిందిరా? నేనేమైనా పనికిమాలిన వెధవలకి జైల్లో ఉన్న దొంగలకి మాలలు వేస్తున్నానా? శరణం శరణం. స్వామి, మీలోనూ కొద్దో గొప్పో శక్తి ఉంది, ఒప్పుకుంటా. కానీ ఆ శక్తిని అడ్డం పెట్టుకుని అడ్డమైన వాళ్ళకి మాలలు వేయడమే నాకు నచ్చదు. ఏమిటి స్వామి మీరనేది? ఏముంది, జైల్లో ఉన్న ఆనందరావుకి మాల ఎందుకు వేశారు? చూడండి స్వామి, జైల్లో ఉన్న వాళ్ళంతా దొంగలు కారు, బయట ఉన్న వాళ్ళందరూ దొరలు కారు. కర్మకాలి జైలుకు వెళ్లిన ఆనందరావు స్వామి ఈ లోకం దృష్టిలో దోషి కావచ్చు, కానీ ఆ దైవం దృష్టిలో నిర్దోషి. అంటే అంటే మీరు అనేది ఏమిటండి? స్వార్థంతో దేవుడి పేరు చెప్పి దోచుకునే వాళ్ళకంటే భక్తితో దేవుణ్ణే నమ్ముకున్న వాళ్లకు మాల వేయటం తప్పు కాదు. అమ్మో అమ్మో, ఎంత దెబ్బ కొట్టాడు మిమ్మల్ని. స్వాములు, మీరందరూ అయ్యప్ప స్వామి దీక్షామాల వేసుకున్నారు. ఈ 41 రోజులు నియమాలను నిష్ఠగా పాటించాలి. స్వామి, మీరు మమ్మల్ని స్వామి అని పిలవడం ఏమిటి? అయ్యప్ప దీక్ష వహించిన వారందరూ స్వాములే.
సాక్షాత్తు స్వామి స్వరూపులే. స్వామి శరణం. స్వామి, చిన్న సందేహం. దేహానికి నియమాలకి ఏమైనా సంబంధం ఉందా? ఉంది స్వామి. నీరు, అగ్ని, గాలి, భూమి, ఆకాశం ఈ పంచభూతాల కలయికే శరీరం. సృష్టిలో చావు పుట్టుక ఒక్కటే. గాలి పోసుకుంటే పుట్టుక, గాలి పోతే చావు అని నిర్ధారణ చేస్తాం. శరీరం చల్లబడిందంటే శరీరం నుండి తేజస్సు వెళ్ళిపోయినట్లే. దహన సమయంలో నీరు ఆవిరైపోతుంది, దేహం బూడిదై మట్టిలో కలిసిపోతుంది. కంటికి కనిపించని శరీర భాగం శూన్యంలో కలిసిపోతుంది. భూసైనం ఆత్మనిగ్రహాన్ని, చన్నీటి స్నానం శారీరక శక్తిని, తేజస్సు చైతన్యాన్ని, వాయువు ఏకాగ్రతని, ఆకాశం శ్రవణ శక్తిని కలిగిస్తాయి. వీటన్నిటినీ సక్రమంగా ఆచరించగలిగితే జీవుడే దేవుడవుతాడు. స్వామియే స్వామియే. రాత్రి ఇద్దరెవరు స్వామి? అదేరా, నేను అయ్యప్ప కైలాసంలో మంచుకొండను అనుకుని కూర్చున్నాం. భూలోకంలో ముంచుకొస్తున్న పాపాల గురించి చర్చించుకున్నాం. మార్కండేయుడు, కబీరు, తులసిదాసుల తర్వాత నిజమైన భక్తాగ్రేసుడికి నువ్వేనయ్యా భైరవమూర్తి అని చిన్న స్తోత్రం కొట్టాడు. స్వామి, భగవంతుడు మిమ్మల్ని స్తుతించడం ఏంటి స్వామి? ఓరి ఉచ్చనీచ భ్రష్ట! మాలాంటి భక్తాగ్రేసురులకు భగవంతుడు ఎప్పుడూ దాసుడే. సంపూర్ణ రామాయణం సినిమాలో పండరీబాయి అదేరా శబరి ఎంగిలి పెడితే తిన్నాడా లేదా శోభన్ బాబు? శోభన్ బాబా రాముడ్రా, తిన్నాడా లేదా? ఎందుకు? ఫుడ్ లేక కాదు, ప్రేమతో పెట్టింది కనుక. అంటే భక్తుని ప్రేమ నైవేద్యం భగవంతుడికి ఎప్పుడూ ప్రియమే. అందుచేతనే నాలాంటి భక్తాగ్రేసురులతో తీర్థయాత్రలు చేస్తే బొందితో కైలాసానికి వెళ్ళినట్లేనని చెప్తున్నాను. రేపు పంచామృతం ఖర్చు ఈ 50 ఉంచండి. ఏమిటి ఇంత విన్నా 50 కొడుతున్నాడు? అడ్వాన్స్ ఏమో తీసుకుందాం. స్వామి, అందరూ భగవంతుడు ఒకడే అంటున్నారు కదా, అటువంటప్పుడు ఇందరు దేవుళ్ళు, ఇన్ని మతాలు ఎందుకు ఏర్పడ్డాయి? మంచి ప్రశ్న వేశావు. ఇప్పుడు ఈ ఊరుంది. ఈ ఊరిని చేరుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. ఆ మతాలన్నీ ఈ మార్గాల్లాంటివి. కొందరు రైళ్లలోనూ, కొందరు బస్సుల్లోనూ, కొందరు కార్లలోనూ వస్తూ ఉంటారు. ఈ సాధనాలన్నీ ఆ దేవుళ్ళ లాంటివి. స్వామి, సత్ప్రవర్తన అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం మహాభారతంలో విదురుడు చాలా చక్కగా చెప్పాడు. ఒరులేవి యొనరించిన నరవర నప్రియమ్ము తన మనమ్మున కగు తానుర్లకది సేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళన్. అంటే ఇతరులు నీకేది చేస్తే నీ మనసుకి బాధ కలుగుతుందో అది నువ్వు ఇతరులకు చెయ్యకుండా ఉండాలి. అదే పరమధర్మం, అదే సత్ప్రవర్తన. స్తోత్ర పాఠాలు బాగున్నాయి, మాలధారణకి పంపండి. 600 స్పెషల్ డీలక్స్ మాల. స్వామి శరణం అయ్యప్ప శరణం, 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 స్వామి శరణం అయ్యప్ప. స్వామి, నాదో చిన్న సందేహం. తీర్చుకోనాయనా. అయ్యప్ప మాల ఎందుకు వేసుకుంటారు స్వామి? చక్కటి ప్రశ్న. ఎందుకు వేసుకుంటారంటే కొంచెం గ్లామర్ తో పాటు చిన్న గెటప్ ఉంటుంది, అందుకని. ఇక దయచేయండి. స్వామివారు ఏమి సెలవిచ్చారు? స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం. మానవులు అనుభవించే సమస్త సుఖదుఖాలకు వారి మనస్సే కారణం. ఆ మనస్సు తరతరాల అనుభవాల జ్ఞాపకాల దొంతర్లను తనలో భద్రంగా దాచుకుంటుంది. మనిషిని మహనీయునిగా మార్చగల మహత్తర శక్తి మనస్సుకుంది. స్వామి, మీ దయ వలన ఇన్నాళ్ళు నన్ను నానా కష్టాలు పెట్టి త్రాగుబోతుగా ఉన్న నా భర్త మంచివారుగా మారారు. స్వామి, దైవం అంటే భక్తి, పెద్దలంటే గౌరవం లేని నా కొడుకు ఇలా మారాడు అంటే మీరే కారణం. స్వామి, చదువు మీద శ్రద్ధ లేకుండా అల్లరి చిల్లరగా తిరుగుతున్న మా అన్న ఇలా మంచిగా మారడానికి మీరే కారణం. ఇందులో నేను చేసిందేమీ లేదమ్మా. అజ్ఞానం ఆవరించి ఉన్నంత వరకు మనసు అడ్డదారులు తొక్కుతూనే ఉంటుంది. జ్ఞానం అనే వెలుగు ప్రసరించగానే అది మారుతుంది, సన్మార్గాన్ని తెలుసుకుంటుంది. ఆ జ్ఞాన భానోదయానికి భగవత్శక్తి మూలాధారం. ఆ భక్తిని కలిగించి మీ వారినందరినీ మార్చినవాడు శ్రీ అయ్యప్ప స్వామి. స్వామి హరిహర సుధరే.